ఉన్నారు? హాయ్ అండి. నా పేరు మురళి. యాజ్ యాన్ యాక్టర్గా ఈ స్కై మూవీ నాకు ఫస్ట్ మూవీ. అదే అమూల్య గారు హీరో అని పిలిచారు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ సినిమాకి నలుగురు హీరోస్ ఉన్నారు. ఆ నలుగురు హీరోస్ ఆఫ్ ద స్క్రీన్ ఉన్నారు. మా ప్రొడ్యూసర్ నాగిరెడ్డి గారు, డిఓపి రసూల్ గారు, ఎడిటర్ సీనియర్ ఎడిటర్ సురేష్ అర్స్ గారు అండ్ డైరెక్టర్ పృథ్వీ. వీళ్ళు నలుగురు పడ్డ కష్టం రిజల్టే ఈ స్కై మూవీ. ఫిబ్రవరి 6వ తారీఖున థియేటర్లో రిలీజ్ అవబోతుంది. అలాగే 1 month బ్యాక్ రిలీజ్ అయిన ఆడియో 7 songs కూడా పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈ విధంగానే ఫిబ్రవరి 6వ తారీఖున రిలీజ్ అవబోతున్న ఈ స్కై మూవీకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని, ఆడియన్స్ అందరికీ నచ్చుతుందని మా స్కై టీం అందరికీ చాలా కాన్ఫిడెన్స్గా ఉంది. అండ్ మెయిన్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే, బీయింగ్ ఏ క్లోజ్ అసోసియేట్ ఆఫ్ డైరెక్టర్ పృథ్వీ, ఐ హ్యావ్ వాచ్డ్ వెరీ క్లోజ్లీ ఫ్రమ్ ద ప్రీ-production stage, production stage, post-production until now the release. పృథ్వీ ఈ స్కై మూవీని ఒక ఎమోషనల్ రైడ్గా స్క్రీన్ మీద ఆవిష్కరించడానికి ఎంత కష్టపడ్డాడు. అలాగే దీనికి యాడ్ ఆన్గా మ్యూజిక్ డైరెక్టర్ శివ ఇచ్చిన మ్యూజిక్ అవ్వచ్చు, బీజిఎం అవ్వచ్చు, అలాగే విజువల్గా స్పెక్టాక్యులర్గా ఉండటానికి రసూల్ ఎల్లూరు గారు పడ్డ తపన అవ్వచ్చు, ఇవన్నీ నేను కళ్ళారా చూశాను. సో వీళ్ళందరూ పడ్డ కష్టం ఫిబ్రవరి 6th నుంచి థియేటర్స్లో విజువల్గా కనిపిస్తుంది. ఆడియన్స్ అందరూ లైక్ చేస్తారు, మమ్మల్ని ఇంకా నెంబర్ ఆఫ్ మూవీస్ చేయడానికి ఎంకరేజ్ చేస్తారనే నమ్మకం అయితే పర్సనల్గా నాకు ఉంది. అండ్ పర్టికులర్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ శివప్రసాద్ గురించి. ఐ నో హిమ్ ఫ్రమ్ ఏ వెరీ లాంగ్ టైమ్. ఒక స్క్రాచ్ నుంచి ఎక్కడి నుంచో వచ్చి సర్వైవల్ కోసం హైదరాబాద్ వచ్చి ఒక క్యాబ్ డ్రైవర్గా, మీ అందరికీ అమూల్య గారు క్యాబ్ డ్రైవర్ అని చెప్పారు. ఐ నో హిమ్ యాజ్ ఏ ఆటో డ్రైవర్ ఆల్సో. ఒక ఆటో డ్రైవర్గా, ఒక క్యాబ్ డ్రైవర్గా సర్వైవల్ స్టార్ట్ చేసి స్కై మూవీలో మ్యూజిక్ డైరెక్టర్గా ఆపర్చునిటీ సాధించి ఇంత మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్ ఇచ్చిన శివ, ఒకసారి బీయింగ్ ఏ డెబ్యూటెంట్ నాకు ఎప్పుడైనా సీన్స్ చేస్తున్నప్పుడు ఇంత ఎమోషనల్ డ్రామాని నేను క్యారీ చేయగలనా అనే డౌట్ ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన మ్యూజిక్ విని నేను ఇన్స్పైర్ అయిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. సో నేను ఏదైనా రేపు మీడియా కానీ రిలీజ్ అయిన తర్వాత, స్కై మూవీ రిలీజ్ అయిన తర్వాత మీడియా కానీ క్రిటిక్స్ కానీ ఎవరైనా ఈ మురళి ఎవడో బాగానే చేశాడు అని అంటే ఆ క్రెడిట్ డిఓపి రసూల్ గారు, డైరెక్టర్ పృథ్వీ అండ్ ప్రొడ్యూసర్ నాగిరెడ్డి గారితో పాటు శివకు కూడా వెళ్తుంది. థ్యాంక్స్ శివ, థ్యాంక్స్. ఐ ఇన్స్పైర్డ్ అలాట్ ఫ్రమ్ యూ బికాజ్ ఇట్స్ నాట్ ఈజీ, యూనో. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి వచ్చి ఈరోజు ఇట్లా ఒక మూవీ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అండ్ ఇంకా చెప్పాలంటే ఈ మూవీలో నేను నాతో పాటు యాక్ట్ చేసిన సీనియర్ ఆర్టిస్ట్ ఆనంద్ సార్, అలాగే రాకేష్ మాస్టర్ కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. ఐఎమ్ సో సారీ ఈజ్ నాట్ విత్ అస్ రైట్ నౌ. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన కో ఆర్టిస్టులు అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. పర్టికులర్గా మహిపాల్, అరవింద్, ఎంఎస్, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే పర్టికులర్గా శృతి శెట్టికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. హీరోయిన్ శృతి శెట్టికి స్పెషల్ థ్యాంక్స్ అని ఎందుకంటానంటే, 1 month బ్యాక్ ఈ మూవీని నాగిరెడ్డి గారు ఫ్రెండ్స్ రసూల్ గారు చూశారు.
చూసిన తర్వాత డెబ్యూటెంట్గా ఒక ఇంటెన్షన్ తోటి ఒక ఆ, 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 ఆ ఎక్సైట్మెంట్ తోటి రసూల్ గారిని అడిగాను నేను, సార్ సినిమా ఎలా ఉంది సార్, నేను ఎలా యాక్ట్ చేశానంటే డెబ్యూ అవ్వటం వలన ఒక 4-5 సీన్స్ కొంచెం ఫంబుల్ అయ్యావు, కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. కాకపోతే ఆ మిస్టేక్స్ శృతి ఇచ్చిన అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ వలన అది ఆడియన్స్ పెద్ద పట్టించుకోరు, ఆ మిస్టేక్స్ కనపడవు. సో ఆ అమ్మాయి వలన నువ్వు సేవ్ అయిపోయావు అని చెప్పారనమాట. అందుకే చెప్తున్నాను శృతి శెట్టి అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ గురించి. థ్యాంక్స్ శృతి. ఇఫ్ ఎనీబడి ఎల్స్ ఈస్ దేర్ in the shoes of heroine except you, I think this movie won't look as good as you're watching now. Yeah, thanks a lot. And ఈ సినిమాకి వర్క్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్, అసిస్టెంట్ కెమెరామెన్, సౌండ్ ఇంజనీర్స్, అలాగే సింగర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ చిన్న సినిమాకి ఇంత పెద్ద కవరేజ్ ఇవ్వడానికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. February 6th ఈ మూవీ రిలీజ్ అవుతుందండి. ఈ చిన్న సినిమా, ఈ కంటెంట్ బేస్డ్ మూవీ ఆడియన్స్కి రీచ్ అవ్వాలంటే మీ అందరి సపోర్ట్ చాలా కావాలి. సో ప్లీజ్ ఎంకరేజ్ అస్. అండ్ యా, గెస్ట్గా వచ్చిన మధుర శ్రీధర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రెజెన్స్. అండ్ ఫైనలీ ఐ వాంట్ టు ఫినిష్ మై స్పీచ్ by showing and expressing intense gratitude towards the main pillars of the movie, the 4 pillars. Nagireddy garu, producer Nagireddy garu, DOP Rasool garu, director Prudvi and Sureshars. And last but not least, Nagireddy garu wife Lakshmaka, చాలా థ్యాంక్స్. టీజర్ రిలీజ్ అయినప్పుడు, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నాకు పృథ్వీకి మీరు కాల్ చేసి మీ అన్నదమ్ముడిద్దరు పడ్డ కష్టం కనిపిస్తుంది అని మోటివేట్ చేసేవారు. ఇందులో మా కష్టం ఏం లేదు లక్ష్మక్క. సినిమా ఇండస్ట్రీలో చాలామంది కష్టపడతారు, కాకపోతే నాగిరెడ్డి గారు లాంటి సపోర్టర్ ఎవరికి దొరకరు. సో ఎంటైర్ క్రెడిట్ గోస్ టు నాగిరెడ్డి గారు. సో సో యా, దట్స్ ఇట్. యా, థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. Thank you so much, Mulri Garu. That's so sweet of you.